పదండి శరణు కోరుతాం. శాప ఫలితంగా సర్వాన్ని కోల్పోయిన ఇంద్రాది దేవతలు ఇక తమను ఈ విపత్తు నుండి రక్షించగలిగేవాడు ఆ జగన్నాథుడు శ్రీహరియే అని నమ్మి శరణు కోరుటకై వైకుంఠానికి బయలుదేరుతారు. వైకుంఠంలో ఏం జరిగిందో చూద్దాం. రాక్షసులు స్వర్గలోకాన్ని ఆక్రమించారు. లోకాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రజలను ఋషులను హింసిస్తున్నారు. రోజు రోజుకి వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఈ రాక్షసులను నియంత్రించే మార్గాన్ని తెలియజేయండి స్వామి. ఇంద్రాది దేవతలారా, దీనికి ఒక పరిష్కారం ఉంది. మీరు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందాలంటే అమృతాన్ని సేవించవలసి ఉంటుంది. అమృతాన్ని తాగిన వారికి తిరుగు ఉండదు. దాన్ని పొందడానికి మీరు రాక్షసులతో కలిసి క్షీరసాగర మదనం చేయవలసి ఉంటుంది. హే వాసుదేవ, సదా మీరు మా వెంటే ఉండి ఈ మహత్కార్యాన్ని సఫలీకృతమయ్యేలా అనుగ్రహించండి స్వామి. తదాస్తు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మేరకు అమృతం పొందడం కోసమై దేవతలు మరియు దానవులు కలిసి క్షీరసాగర మదనాన్ని చేపడతారు. మందర పర్వతాన్ని కవ్వంగా మరియు వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకుని దేవదానవులు పాలసముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు. ఇంకా ప్రారంభిద్దాం. ఆ నారాయణుని ఆజ్ఞ ప్రకారం దేవతలందరూ తల భాగం వైపు, దానవులందరూ తోక భాగం వైపు కదలండి. ఆగండి రాక్షసుల, మిమ్మల్ని యుద్ధంలో గెలిచిన వారు పరాక్రమవంతులం. అలాంటిది మేము ఒక పాము తోక పట్టుకోవడం అవమానం. ఇంకా ఆ విష్ణు ఆజ్ఞను మేము ఎన్నటికీ శిరసావహించము. మేము తల భాగాన్ని ఉండదు. సరే, అలాగే కానివ్వండి. ఆగండి, మందర పర్వతం సాగరంలో నిలవలేదు. మదనం అసంభవం. హే లోకనాథ, మీరే మాకు దిక్కు. శరణు శరణు. మునిగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కూర్మావతారం దాల్చి ఆగిపోయిన మదనాన్ని తమ దయతో పునఃప్రారంభించేలా చేస్తారు.
వారెవరు? ఈ విపత్తు నుండి మనల్ని కాపాడగలిగేవాడు ఆ కైలాసనాథుడు పరమేశ్వరుడు మాత్రమే. పదండి, వేడుకుందాం. ఆ విధంగా 1,00,000 యోజనాల వెడల్పైన వీపుతో కూర్మావతారం మందర పర్వతాన్ని ఎత్తిపెట్టగా దేవదానవులు సాగరమదనాన్ని పునఃప్రారంభిస్తారు. అందులో నుండి మొదటిగా హాలాహలం ఉద్భవిస్తుంది. ఆ విషం యొక్క తీవ్రతకు సృష్టి అంతా కుమిలిపోతూ ప్రళయకాలం సంభవించినంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషజ్వాలల నుండి కాపాడమని దేవతలు, దానవులు, మునులు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి పరమశివుడిని వేడుకుంటారు. అంతటా కైలాసంలో ఏం జరిగిందో చూద్దాం.
సేవిస్తారు. విషం శివుని శరీరంలోకి దిగకుండా పార్వతీమాత మరియు వాసుకి సర్పం శివుని కంఠాన్ని నొక్కి పట్టుకుని ఉంటారు. ఆ విధంగా విషాన్ని గొంతులో నిలపడం ద్వారా పరమేశ్వరుడు నీలకంఠుడు అయ్యాడు. ఈ రోజుని లోకమంతా శివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఆ విధంగా విషజ్వాలల నుండి ఊరట చెంది దేవదానవులు తిరిగి సాగర మదనం ప్రారంభిస్తారు. సాగర మదనం నుండి అనేక దివ్య వస్తువులతో పాటు దేవతలు కూడా ఉద్భవిస్తారు. అందులో ముఖ్యమైనవి కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు మరియు లక్ష్మీదేవి. సుందరి మాధవి చంద్ర సహోదరి మమయే ముని గణవందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి పంకజవాసిని దేవ సుమూలిన సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ कल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रमुखे मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि भाग्यलक्ष्मि जय पालय जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि जय पालय సాగర మదనం నుండి అనేక దివ్య వస్తువులతో పాటు దేవతలు కూడా ఉద్భవిస్తారు. అందులో ముఖ్యమైనవి కామధేనువు, కల్పవృక్షం, చంద్రుడు మరియు లక్ష్మీదేవి. సాగర మదనం నుండి ఉద్భవించిన లక్ష్మీమాత విష్ణుమూర్తిని పరిణయమాడుతుంది. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన ఆ జగజ్జనని శ్రీ మహాలక్ష్మి ఆ జగన్నాథుడైన నారాయణుని వరుడుగా ఎంచుకొని పరిణయమాడుతుంది. कल्याणं
చివరిగా సాగర మదనం నుండి ఆయుర్వేద దేవుడు ధన్వంతరి అమృత కలశంతో ఉద్భవిస్తాడు. ఎంతో శ్రమతో పొందిన అమృతాన్ని చూడగానే దేవదానవులు ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం. అమృతం అమృతం. దానవరాజా ఒప్పందం ప్రకారం అమృతం ఇరువురికి చెందును. అమృతం మా చెంతనుండగా మీరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. అమృతాన్ని సేవించి మేము అమరులు అయ్యేదు, ముల్లోకాలను ఏలేదాం. హ హ హ హ హ. హే లోకనాథ, నీవే మాకు దిక్కు, శరణు శరణు. ఓ సుందరి, ఎవరు నీవు? నీ అపురూపమైన లావణ్యంతో మమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. నేను జగన్మోహిని. మీ క్షీరసాగర మదన విజయాన్ని పంచుకోవాలని విచ్చేశాను. అమృతాన్ని దేవతలకు దానవులకు సమానంగా పంచాలి, అదే న్యాయం. లేదు, మాకే దక్కాలి, మాకే దక్కాలి. ఆగండి ఆగండి. మీకు నమ్మకమైతే, మీకు సమ్మతమైతే నా సహస్రాలతో అమృతాన్ని మీ అందరికీ అందిస్తాను. తరువాత పక్షపాతం అనరాదు మరి. అమృతం వెలువడిన తరువాత జరిగిన దేవదానవుల కొట్లాటలో దానవుల చేతికి అమృతం చిక్కుతుంది. దీనితో దేవతలను రక్షించే నిమిత్తమై ఆ నారాయణుడు మోహిని అవతారం దాల్చి రాక్షసులను తన మోహమాయలో పెట్టి దేవతలకు మాత్రమే అమృతం పంచుతాడు. మోహిని మాయను పసిగట్టిన రాహువు అనే రాక్షసుడు దేవతల పంక్తిలో చేరి అమృతాన్ని సేవిస్తాడు. అది గమనించిన సూర్యచంద్రుడు మోహినికి సైగ చేయగా మోహిని తన చక్రాయుధంతో రాహువుని తల ఖండిస్తుంది. అప్పటి నుండి తల రాహువుగాను, మొండెలు కేతువుగాను ప్రసిద్ధి చెందుతాయి.